ఇలా తయారైనంటారా బాబు. అభిమానం అనేది ఉండాలి కానీ మరీ ఇంత దారుణమైన నీచమైన అభిమానం అస్సలు ఉండకూడదు. సెల్ఫీల పేరుతో హీరోయిన్లను కొందరు ఫ్యాన్స్ వేధించడాలు, అసభ్యకరంగా ప్రవర్తించడాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. మొన్న కూకట్పల్లిలో రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్కు నరకం చూపెట్టిన అభిమానులు నిన్న సమంతకు చుక్కలు చూపించారు. అభిమానుల అత్యుత్సాహంతో హీరోయిన్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నిన్న జూబ్లీహిల్స్లోని ఓ షోరూం ప్రారంభానికి వెళ్లిన సమంతకు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. షోరూం ప్రారంభం పూర్తయ్యాక తిరిగి వస్తున్నప్పుడు సమంతను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం సమంతను తాకేందుకు ప్రయత్నించారు. కొందరైతే మీద పడుతూ ఆమె అసౌకర్యానికి గురయ్యేలా ప్రవర్తించారు. అభిమానులను ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినా కంట్రోల్ కాలేదు. సెల్ఫీల పేరుతో ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టడంతో సమంత ఒకంత అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సమంత చీరను ఎవరో తొక్కడంతో ఆమె కింద పడబోయారు. చివరి నిమిషంలో సెక్యూరిటీ సాయంతో కారు వద్దకు వెళ్ళింది సమంత. సమంతను కారు వరకు తీసుకురావడానికి బాడీగార్డ్స్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. చివరకు కారు ఎక్కిన సమంత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. నిన్న సమంతకు ఫ్యాన్స్ చుక్కలు చూపెడితే మొన్న నిధి అగర్వాల్కు నరకం చూపించారు. కూకట్పల్లి లులు మాల్లో రాజాసాబ్ సాంగ్స్ రిలీజ్ కోసం వచ్చిన నిధి అగర్వాల్ పట్ల అభిమానులు హద్దు మీరారు. అత్యుత్సాహంతో ఆమె మీద పడ్డారు. సెల్ఫీల కోసం ఎగబడుతూ కొందరు నీచంగా ప్రవర్తించారు. ఎక్కడెక్కడో టచ్ చేస్తూ నిధి అగర్వాల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేశారు. కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా ఛాన్స్ లేనంతగా తోపులాట జరిగింది. ఎట్టకేలకు సెక్యూరిటీ సాయంతో అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్. బయటకు వస్తున్నప్పుడు కారు ఎక్కిన తర్వాత నిధి అగర్వాల్ చాలా భయపడింది. ఫ్యాన్స్ అతికి వణికిపోయింది. హీరోయిన్ల పట్ల అభిమానుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నెట్టింట్లో అయితే ఫ్యాన్స్ అతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు జంతువుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తయారయ్యంటారా బాబు అంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు హాజరైనప్పుడు హీరోయిన్లైనా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. రైట్, అభిమానుల హద్దులు మీరుతున్నాయి. ఎక్కడికైనా హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ హీరోయిన్లను దగ్గర దాకా వెళ్ళి చూడాలనే ప్రయత్నంతో విచక్షణ మరిచి చాలామంది వ్యవహరిస్తున్నారు. మొత్తం గుంపులుగా వెళ్ళి ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీల పేరుతో తాకడాలు, లేకపోతే వాళ్ళు మరింతగా ఇబ్బంది పెట్టడాలు, అసలు వాళ్ళు కారు ఎక్కి మళ్ళీ బయటికి వెళ్ళేందుకు కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఒక తోపులాట, ఒక తొక్కిసలాట స్థాయిలో ఒక తోపులాట జరిగేటువంటి సిచ్యువేషన్ కొంతమంది ఫ్యాన్స్ కల్పిస్తున్నారు. సో ఇట్లా ఎందుకు తయారయ్యారు? ఇంత దారుణంగా అభిమానమా లేకపోతే అది దురభిమానమా? ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆ రకంగా వ్యవహరించే వాళ్ళ పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ విజయ్, హీరోయిన్స్ బయటకు వస్తే ఇబ్బందులు తప్పవా అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. ఎస్ రాజేష్, ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి రాజాసాబ్ అనేటువంటి సినిమా ప్రమోషన్లో భాగంగా నిధి అగర్వాల్ లులు మాల్కి వెళ్ళింది. కేపీహెచ్పీలో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది, ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళింది. సో అక్కడ నిధి అగర్వాల్కి చాలా చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. తనని అసభ్యకరంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తాకడం, అలాంటి చేష్టలు చేయడం అయితే జరిగింది. సో అది మొన్న జరగగా నిన్న అది మర్చిపోకముందుకే నిన్న సినీ నటి సమంత ఋతుప్రభుకు ఇక్కడ జూబ్లీహిల్స్లోని ఒక చీరలకు సంబంధించినటువంటి ఒక షాపింగ్ మాల్ని ఓపెన్ చేసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా ఫ్యాన్స్ అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా సమంతని దగ్గర నుంచి చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున సమంత చుట్టూ కూడా గుమిగూడారు. సో ఎటకేలకు ఎవరైతే బాడీ గార్డ్స్ ఉంటారో, సమంత బాడీ గార్డ్స్ పర్సనల్ సెక్యూరిటీ సహాయంతో వెంటనే ఆ కారెక్కి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది. అయితే అసలు సినీ సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ఈ అంశం తీసుకున్నట్లయితే ఈ ఈవెంట్స్ ఎవరైతే ప్రైవేట్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టైట్ సెక్యూరిటీని కూడా అక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. పర్సనల్ బాడీ గార్డ్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీస్ కావచ్చు. అయితే ఈ ఈవెంట్స్ అన్నిటికీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని అందిస్తాయి. కానీ కొన్ని చోట్ల ఈ సమన్వయం లేకపోవడంతో
చాలామంది పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడడంతో అక్కడ ఉన్నటువంటి సినీ తారలకు హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఎవరైనా సినీ నటులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి దృశ్యాలు కూడా మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది అభిమానం కింద తీసుకోవచ్చా, లేకపోతే ఇది విచక్షణ కోల్పోవడం అనేది కూడా పూర్తిగా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే అభిమానం ఉంటే చూస్తే సరిపోతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే సరిపోదు, అభిమాన నటి కావచ్చు, నటుడితో కావచ్చు వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి, ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనేటువంటి ఇప్పుడు ఒక ఆలోచనతో కూడా ఫ్యాన్స్ అయితే ఈ పనులకు పూనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఈవెంట్స్కు సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ సరిపోతుందా, లేకపోతే పోలీసులకు అసలు ప్రైవేట్ ఈవెంట్స్ నిర్వహించేటువంటి వ్యక్తులందరూ కూడా సమాచారం ఇస్తున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. లులు మాల్లో జరిగినటువంటి నిధి అగర్వాల్ ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారు, అటు కూకట్పల్లి పోలీసులు కూడా. అయితే ఇటు జూబ్లీహిల్స్కు సంబంధించి సమంత ఘటన తీసుకున్నట్లయితే కేసు నమోదు చేయలేదు, కానీ పోలీసుల దృష్టికి అయితే వెళ్ళింది. ఇక్కడ కొంత గందరగోళంగా ఉంది అనేటువంటి ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని సో కొంత సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. సో ఇట్లా ప్రైవేట్ ఈవెంట్స్ చేసేటప్పుడు ఆ ప్రైవేట్ ఈవెంట్స్కు సంబంధించి అంటే ఆ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రారంభ కార్యక్రమాలు కావచ్చు, సో వాటికి సంబంధించి అసలు పోలీసులకి సమాచారం ఇస్తున్నారా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఏదైనా సరే అనుకోని అవాంఛనీయ ఘటనలు జరిగి ఏదైనా తొక్కిసలాంటిది జరిగితే, ప్రాణాపాయ స్థితి ఎవరికైనా వస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు, దానిపైన ఎవరు స్పందిస్తారు, అసలు ఎవరు దీనికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనే దానికి కూడా ఇప్పుడు నెటిజన్స్లో అయితే ఒక ప్రశ్నగా మిగిలిపోయిందనే చెప్పాలి. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఈవెంట్స్ నిర్వహించేటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం అందించాలి, కానీ సమాచారం అందించకుండా వారి వద్ద ఉన్నటువంటి చాలిచాలని ప్రైవేట్ సెక్యూరిటీతోని ఆ ఈవెంట్స్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఖచ్చితంగా సిటీలో ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయని అనగా ఇక్కడ అంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు, గుమిగూడుతూ ఉంటారు, తమ అభిమానుల నటీనటుల్ని చూడడానికి కూడా వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది టైట్గా ఉండాలి. కాబట్టి ఆ సమయంలో సినీ నటును చూడడానికి వెళ్ళినటువంటి సామాన్యులకు కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా తమ అభిమాన హీరోని చూడడానికి కొంతమంది సినిమాకు వెళ్ళి, సినిమా థియేటర్ వరకు వెళ్ళి కూడా పుష్ప ఆ సినిమా మనకు తెలిసిందే, ఆ సంఘటన కూడా మర్చిపోలేదు మనం. సో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఎవరు ఆన్సర్ చేస్తారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. సో ఏదైనా వ్యాపారం లేదా ఏదైనా వ్యాపార సముదాయం, షాపింగ్ మాల్ ఇవన్నీ ఓపెన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక సెలబ్రిటీతో ఓపెన్ చేస్తే వాళ్ళకు ఒక మంచి పబ్లిసిటీ వస్తుంది, సో వాళ్ళ బిజినెస్ ఇంకా మంచిగా రన్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ షాప్ యాజమానులు కావచ్చు, షాపింగ్ మాల్స్ యాజమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచనతోని సినీ తారలతోని, సినీ సెలబ్రిటీలతోటి ఈ మొత్తం ఓపెనింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఓపెన్ చేసే ముందు పోలీసులకు అసలు సమాచారం ఇస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే పోలీసులకు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు విజయ్ పదుల సంఖ్యలో బౌన్సర్లు ఉంటారు ఏదన్నా షాపింగ్ మాల్ అప్పుడు. ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హీరో కానీ హీరోయిన్ కానీ వచ్చినప్పుడు సరే పోలీసులకు సమాచారం ఇవ్వడం ఒకటైతే, వాళ్ళు కూడా ప్రైవేట్గా కొన్ని పదుల సంఖ్యలో అక్కడ బౌన్సర్స్ ఉంటారు. సో బౌన్సర్స్ కూడా మరి నియంత్రించలేకపోతున్నారా, లేదంటే తగినంత స్థాయిలో బౌన్సర్లని వాళ్ళు ఆ ఈవెంట్కి తీసుకోవట్లేరా, ఏంటి ఇటువంటివి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అనేది? ఎస్ రాజేష్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బౌన్సర్స్కి అలాగే వచ్చేటువంటి సినీ సెలబ్రిటీస్కి కలిపి వాళ్ళు అమౌంట్ని అక్కడ డిస్కస్ చేసుకొని వాళ్ళు రెమ్యునరేషన్గా తీసుకొని ఈ ఓపెనింగ్ సెరమనీస్కి వస్తుంటారు. అయితే అక్కడ కావాలనే ఈ బౌన్సర్స్ని తగ్గించారా, ఎందుకంటే పారితోషికం ఆ సెలబ్రిటీకి ఎక్కువ అందించేందుకు, లేకపోతే ఏదైతే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్కు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖర్చు తగ్గించుకునేందుకు సెక్యూరిటీని తగ్గిస్తారా అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయిందనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఏదైనా ప్రైవేట్ ఈవెంట్ చేయాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారం అందించాలి. సో ఈ టైంలో మాకు ఇక్కడికి ఒక సెలబ్రిటీ వస్తూ ఉన్నారు, సో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలంటే మీరు కొంత సెక్యూరిటీని కల్పించాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పోలీస్ స్టేషన్ స్థానికంగా ఉంటుందో దానికి సమాచారం అందించాలి. కానీ ఇక్కడ సమాచారం అందించకుండానే ఎవరికి వారుగా ఈ ప్రైవేట్ ఈవెంట్స్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే దీనివల్ల అటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది, అలాగే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నట్లయితే అభిమానులందరూ కూడా ఎవరైనా
తన అభిమాన తార వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా చూడడానికి వెళ్తారు. సో అప్పుడు ఈ తెలుగుకు సంబంధించి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇదొక మాసిపోని మచ్చగా మిగిలిపోతుందంటూ కూడా అటు సినీ వర్గాల్లో కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇటు ప్రత్యేకంగా ఇప్పుడు పోలీసులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక రూల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏ ప్రైవేట్ ఈవెంట్ జరిగినా కూడా సమాచారం ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అది లేకపోవడం వల్లనే సమాచారం ఇవ్వట్లేదు, కేవలం ఖర్చు తగ్గించుకునేందుకు కూడా వీళ్ళు ఈ పనులకు పాల్పడుతూ ఉన్నారు. Right. సో వచ్చినటువంటి సెలబ్రిటీస్ కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నాయని చెప్పేసి అయితే అటు చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్గా. రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారు ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కానీ మరికొన్ని ఏమైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు హీరోయిన్స్ బాగా ఇబ్బంది పడే విధంగా కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళ అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు. సో మొన్న నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమా ఆడియో లాంచ్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినప్పుడు నిధి అగర్వాల్ కనీసం కార్ ఎక్కడానికి కూడా వీలు లేకుండా మొత్తం తోపులాట జరిగే విధంగా అభిమానులు వ్యవహరించారు. నిన్న సమంత కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఎదురైంది. ఇట్లా ఇంత అత్యుత్సాహం చూపించేటువంటి ఫ్యాన్స్ పట్ల కొంత విమర్శ కూడా వ్యక్తమవుతుంది. ఇటువంటి అభిమానం కాదు చూపించాల్సింది, వాళ్ళని చూడాలంటే దూరంగా ఉండాలి లేదా చూసి ఆనందించాలి తప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకంగా వ్యవహరించకూడదు అన్నటువంటి చర్చ కొడితే